వందనాలు. ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రభు యేసుక్రీస్తు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు కమిటీ వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. లాస్ట్ టైం నేను చెప్పిన వాక్యం గుర్తుందా? లాస్ట్ టైం నేను చెప్పిన వాక్యం పరిశుద్ధత అనే సర్టిఫికేట్ పొందుకోవాలని చెప్పినాను. ఎవరికైనా గుర్తుందా? ఒకసారి చెప్పండి కొట్టండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధత అనే సర్టిఫికేట్ ఉంటేనే మనం దేవుణ్ణి చూడగలుగుతాం, దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం, మన ప్రార్థనలు కూడా ఆయన వింటాడు. పరిశుద్ధత అనే సర్టిఫికేట్ లేకపోతే మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరవు, మన పాపంలో అడ్డుగా వస్తాయని ఒక దగ్గర వాక్యంలో ఉంటుంది. నీ పాపం నాకు అడ్డుగా వస్తున్నాయి, నీ మొర నాకు వినబడట్లేదు అని అంటాడు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా వినకపోవడానికి కారణం మన పాపంలే. ఈరోజు మన అంశం కీర్తనలు 61:3. నీవు నాకు ఆశ్రయంగా ఉంటుంది. ఆశ్రయము అనగా నివాస స్థలం, ఆయన మనల్ని కాచి కాపాడే ప్లేస్. ఒక ప్లేస్ మనకు కావాలంటే ఉన్న దాంట్లో ద బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం ఎప్పుడైనా. దేనిలో అయినా ప్లేస్ అనే కాదు, ఒక హోటల్కి వెళ్ళి ఫుడ్ తిందామన్నా కూడా, అట్లీస్ట్ బట్టలు కొనుక్కుందామంటే కూడా ఉన్న దాంట్లో మంచిది బెస్ట్ది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అట్లాంటప్పుడు దేవుడు మనకు ఆశ్రయం అంటున్నాడు. దేవుడు మనకు ఆశ్రయం అంటున్నప్పుడు దేవుడు ది బెస్ట్, దేవుడు ఉత్తముడు అని మనకి ఎట్ట తెలుస్తుంది? దేవుడు బెస్టేనా కాదా? దేవుడు ఇచ్చేది బెస్టా కాదా? బెస్ట్ అని అందరం చెప్తున్నాం. చెప్పాలి, ఈ సీజన్లో మనకు ఒక దొరికే ఫ్రూట్స్లో అల్లనేరేడు పండు ఒకటి ఉంటుంది. నేరేడు పండు అంటారు, నేరేడు పండు అంటారు. నేరేడు పండు టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఓకే, కొందరు వగరు అంటున్నారు, కొందరు తీపి అంటున్నారు. అంటే పండు అయిన తర్వాత తీయ ఉంటుంది, అంతకుముందు కొంచెం వగరుగా ఉంటుంది. కొందరు చేదు అన్నారు అనుకో, ఎట్లా చెప్తాం? అంటే ఆయన తినలేదు అని చెప్తాం. తిని ఉంటే ఫీల్ అయ్యి చెప్తాడు అది ఎట్లుంది అనేది. ఆయన ఏదో ఒకటి చెప్పినట్టు అది తినలేదు అని అర్థం. ఆ ఫ్రూట్ని మనం చూస్తే చెప్పలేం దాని టేస్ట్ ఎట్లుంటుంది అనేది. అది తింటేనే, అది ఆస్వాదిస్తేనే మనం చెప్పగలుగుతాం. కీర్తనలు 34:8 ఒకసారి చూడండి. 34వ కీర్తన 8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. లాస్ట్ పదం ఏంటి? తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఇంకొక లైన్ కదా, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. మనం ధన్యులమైతే ఆయనను ఆశ్రయిస్తాం. ఆయనను ఆశ్రయించినందుకు మనం ధన్యులమవుతాం. రెండు లింకప్ అయి ఉన్నాయి. ఫస్ట్ నువ్వు ధన్యుడివా కాదా? నువ్వు ధన్యుడు అయితే నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నావు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవాని రుచి చూచి తెలుసుకోవడం ఏంటి? ఆయన ది బెస్ట్ అని అందరికీ చెప్తున్నాం. ఎట్లా తెలుసుకుంటున్నాం మనం? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి అని ఉంది. సరే, దావీదు రాసిన కీర్తనలు 28:25-8 యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. యెహోవా ఏమై ఉన్నాడు? ఉత్తముడై ఉన్నాడు. ఎవరు చెప్తారు ఈ మాట? దావీదు చెప్తున్నాడు. దావీదు రాసిన కీర్తన అని ఉంటుంది స్టార్టింగ్లో. దావీదు చెప్తున్నాడు ఏమని? యెహోవా ఉత్తముడై ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఆయన అనుభవించి ఆయన రుచి చూచి తెలుసుకున్నాడు కాబట్టి యెహోవా ఉత్తముడు అని చెప్తున్నాడు. మనం చెప్పగలుగుతున్న మాటలు అవును చెప్తాం, దానికేమో చెప్పవచ్చు కదా అంటారు. చెప్పడం వేరు, అనుభవించి రుచి చూచి తెలుసుకోవడం వేరు. ఆ రుచి చూచి తెలుసుకుంటున్నావా లేదా? రుచి చూచి తెలుసుకుంటే మాత్రమే ఆయన ఉత్తముడని నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు బయట చెప్పకున్నా పర్లేదు, అది నీకు అనుభవంలో ఉండాలి. నువ్వు ఒక ఫీల్ అయితేనే ఆ టేస్ట్ నీకు తెలుస్తుంది. షాప్కి వెళ్ళినప్పుడు బట్టలు 2-3 చూస్తాం, 4-5 చూస్తాం, 10 చూస్తాం, అందులో ఒకటే తెచ్చుకుంటాం మనం. ఎందుకు? అన్నిట్లలో ద బెస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాం. మనం కూడా ఎన్నో చూస్తున్నాం ఈ మన జీవిత కాలంలో, ఎన్నో చూస్తున్నాం, ఏదేదో గమనిస్తున్నాం. దానిలో మనం ఆయన దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందడం ఎప్పుడు? ఆయన బెస్ట్ అని తెలుసుకున్నప్పుడు. ఆయన బెస్ట్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఆయనను ఫీల్ అయినప్పుడు, ఆయనతో సమయం గడిపినప్పుడు, ఆయనను అనుభవించినప్పుడు మాత్రమే
ఆయన ఉత్తముడని మనకు తెలుస్తుంది. అనుభవపూర్వకంగా ఆయనతో మనం గడుపుతున్నామా, ఆయన సమయాన్ని ఇస్తున్నామా, ఆయనతో ఉంటున్నామా అనేది ఎవరి అంతరాత్మకి వాళ్ళే తెలుసు, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆయనతో సమయం గడపడం అంటే ఎట్లా గడపాలి, ఆయన ఎట్లా తెలుసుకోవాలి? ప్రశ్నలు వస్తున్నాయి కదా అందరికీ. ప్రశ్నలు వస్తేనే మనకు సమాధానాలు దొరుకుతాయి. ప్రశ్నలకి సమాధానాలు ఉంటేనే మనం మైండ్ పనిచేస్తూ అంటే మనకు చెప్తున్న విషయాన్ని లోపలికి వెళ్తుంది, ఆలోచన వస్తుంది, లోపలికి వెళ్తుంది. జస్ట్ వింటున్నామా, 2 చెవులు ఉన్నాయి, ఒకటి వచ్చింది ఒకటి పోయిందంటే మాత్రం ఏం రాదు లోపలికి. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. ఒక్కసారి చప్పట్లు కొట్టాలి దయచేసి. అందరికీ ఇది నోటెడ్, కానీ నోటెడే కాదు, లోపల కూడా ఉండాలి. అదే కావాలి మనకి. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. ఎన్ని చెప్తున్నారు ఇందులో? వేరే వాళ్ళ ఆలోచన చొప్పున మనం ఉండొద్దు, వాళ్ళ మార్గంలో మనం నడవద్దు, వాళ్ళు కూర్చున్న ప్లేస్లో మనం కూర్చోవద్దు. 3 పాయింట్లు ఉన్నాయి ఇందులో. ఏ ఒక్కటి మనకున్నా మనం ఆయనని అనుభవించలేం. ఆయనను ధనిలం కాదు, మనం ఆయనను అనుభవించలేం, ఆయనను తెలుసుకోలేం. ఆయన అనుభవిస్తే మాత్రమే ఆ ఫీల్ మనకు ఉంటుంది. ఆ రుచి చూచి తెలుసుకోవడం మనకు అర్థమవుతుంది. రుచి చూచి తెలుసుకోవడం అంటే ఇంకొకటి, నెక్స్ట్ లైన్, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ఇప్పుడు దివారాత్రములు దాన్ని చదువువాడు ధన్యుడా, ధ్యానించువాడు ధన్యుడు. చదవడం వేరు, ధ్యానించడం వేరు. మళ్ళీ చదవడం అంటే ఇంగ్లీష్లో రీడింగ్, ధ్యానించడం అంటే ఇంగ్లీష్లో స్టడీ. చదవడం అంటే ఓన్లీ బైబిల్ ఓపెన్ చేసి చదువుకుంటూ వెళ్ళిపోవడం, అది వేరు. ధ్యానించడం అంటే ఉన్న పాయింట్ని అర్థం చేసుకుంటూ, ఆ పదం మనకు ఉందా లేదని మనం అనుభవిస్తూ, మనం లోపలికి తీసుకుంటూ ముందుకెళ్ళడం, అది ధ్యానించడం అంటారు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఆనందిస్తున్నామా మనం? ఏడోసారి వాక్యం చదువుతున్న నిద్ర వస్తుంది. ఒక రెండు వచనాలు 2 అధ్యాయాలు చదవగానే నిద్ర వస్తుంది. పడుకునే చదువుకుంటే మంచి నిద్ర వస్తుంది, ఇంకా మంచి నిద్ర వచ్చు అనుకుంటున్నాము. అక్కడ ఏమని రాస్తుంది? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు. రాత్రి ఒకటి చదవడం కాదు, పొద్దున ఒకటి చదవడం కాదు, మనకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎన్నిసార్లు వచ్చింది? మనం చెప్పుకున్న దానిలో ధన్యుడు అనేది 2 సార్లు వచ్చింది. ఆ ధన్యతలలో ఒక్కటైనా మనకు ఉందా ఇప్పుడు? అది మనకే తెలిసి ఉంటుంది, బయటికి కాదు. మన లోపల మనం ఫీల్ అయి ఉండాలి. దేవుని రుచి చూచి తెలుసుకుంటేనే అది అర్థమవుతుంది. మరి చదివితే నిద్ర వస్తుంది కదా, దానికి సొల్యూషన్ ఏంటి అంటే, నా సజెషన్ అంటే నేను కూడా విన్నదే నేను చెప్తున్నా. యూట్యూబ్లో మనం ఆడియో బైబిల్ ఓపెన్ చేసి, అంటే యూట్యూబ్లో ఓపెన్ చేసి మనం ఏదైతే చదవాలనుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలు ఒకటైతే కీర్తనలు 1 తెలుగు ఆడియో అని కొడితే వాళ్ళే చదువుతూ ఉంటారు, ఆడియో వస్తాయి మనకి. అది వినుకుంటూ మన బైబిల్ ఓపెన్ చేసి దాన్ని చదువుకుంటూ పోతే నిద్ర రాకుండా కొంచెం చదవగలుగుతాం. అది కొంచెం ఈజియెస్ట్ ప్రాసెస్. అది ఒక యూట్యూబ్ నుంచి వినడం, మనం చదవడం 2 ఈక్వల్ అయితే కొంచెం నిద్ర రాకుండా ఉంటుంది. వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది అని కూడా మనకు తెలుసు. కొంచెం బైబిల్ని ధ్యానించడానికి సమయం ఉంటుంది, చదువుకోవడానికి సమయం ఉంటుంది. అన్నిట్లలో మనం ధన్యులం అవుతాం. యూట్యూబ్లో వేరే ఏవో చూస్తుంటాం, వాక్యాన్ని కూడా చూస్తుంటాం. కానీ దానిలో మనం ధ్యానించడానికి కూడా ఇట్లా వాక్యాన్ని యూట్యూబ్లో వింటూ మన బైబిల్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటే ఆ ఫీల్ మనకు అర్థమవుతుంది. ఒకసారి చదివితే అర్థం కాకపోవచ్చు, 2వ సారి 3వ సారి 10 సార్లు చదివితే దానిలో ఉన్న మాధుర్యం మనకు అర్థమవుతుంది. అప్పుడు దాని ఫీల్ మనం అనుభవించగలుగుతాం. ఆ రుచి, ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. అరే వాక్యంలో ఇన్ని పాయింట్స్ ఉన్నాయా, ఇంత మంచి పదాలు ఉన్నాయా, ఆ పదాలని మనలో ఉంటే మనకి ఎట్లా ఉంటుందని అప్పుడు మనకు అర్థమవుతుంది. చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే నీకు నిద్ర రాదు కదా, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ వస్తే ఇంకా చదవాలనిపిస్తూ ఉంటుంది. అంత టైం ఏడుంది, మనకు కావాల్సింది ఏంటి? టైం పాస్ చేయడానికి ఫోన్ ఉంది, మాట్లాడుకోవడానికి మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇవి సరిపోతుంది అనుకుంటే అవి ధన్యడం కాదు. మనం రుచి చూచి తెలుసుకోవడం అంటే సుఖాల్లోనూ, కష్టాల్లోనూ, బాధల్లోనూ, ఆనందంలోనూ, అన్నిట్లలో మన ప్రవర్తనలు, మన జీవితంలో అన్నిట్లలో ఆయనను అనుభవించి ఉండాలి. అంటే ఏది వచ్చినా ఆయననే మనకు గుర్తొచ్చేటట్టు ఉండాలి. ప్రకృతి మీద కాకుండా, ఇంకా లోకం మీద కాకుండా
ప్రతి దానిలో ఆయననే మనం చూడగలగాలి. బాధ వచ్చిందన్నా కూడా ఆయననే ఇచ్చిండు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పుకోవాలి. సుఖం వచ్చినా కూడా ఓకే థ్యాంక్ యూ లార్డ్ నువ్వు ఇచ్చినందుకు వందనాలు వేసాయి అని చెప్పుకోవాలి. అంతేగాని ఒకసారి థ్యాంక్ యూ చెప్పి ఇంకోసారి ఆయనను ద్వేషించడం చేయకూడదు. దేవుడు అంటేనే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమను మనం అంటే ఆయన ఉన్నప్పుడు మనలో ద్వేషం ఏమాత్రం ఉండదు. ఆయనను కలిగి ఉంటే మనం సాక్షి జీవితం కలిగి ఉంటాం. మన జీవితంలో ఎవరైనా అడిగినప్పుడు, ఎవరైనా అడగకపోయినా పైన వెనుక నీ సాక్ష్యం ఏంటి చెప్పు బిడ్డ అని దేవుడు అడిగితే మన దగ్గర ఏం చెప్పడానికి కొన్ని మాటలని ఉండాలి. ఆయన దగ్గర ఏం లేకుండా సైలెంట్గా ఉంటే ఇక ఆయన చేతిలో తీర్పులోకి మనం రాబడతాం. తీర్పులోకి రాకుండా చూసుకోవాలి. తీర్పులోకి అక్కడ రావాలంటే ఇక్కడ ఒక తీర్పు ఉంది. తనను తాను విమర్శించుకున్న వాడు తీర్పులోనికి రాడు అని ఉంటుంది. అంటే మనల్ని మనం విమర్శించుకోవాలి, ఎదుటి వాళ్ళని కాదు. మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మనం ధన్యులంగా ఉండాలి. మనల్ని మనం విమర్శించుకుంటే అంటే నాలో ఏం తప్పు ఉంది, నాలో ఇంకేముంది, ఇంకా దేవునికి ఇష్టంగా ఎట్లా మలుచుకోవాలని నేను ట్రై చేస్తూ ఉండాలి. ఇంకా ఇదొకటి, యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు ఎవరంట? నేనేంత తప్పులు చేస్తున్నాను, నేనేమంత పాపం చేస్తున్నాను. మన నిర్గమకాండంలో ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినట్టుగా వాళ్ళు ఉంటాయి కదా కొన్ని, విగ్రహాలకు మొక్కద్దు, అబద్ధం ఆడద్దు, నరహంతం చేయొద్దు, జారత్వం చేయొద్దు, కొన్ని ఉంటాయి, దొంగిలించకూడదు, అట్లాంటివి కొన్ని ఉంటాయి. అవిటిని నేను చేయట్లేదు కదా, సో నేను పరిశుద్ధ సర్టిఫికేట్ ఉన్నది కదా అనుకోవడం కాదు. మన కొత్త నిబంధనలు మనం ఈ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? ద్వేషించేవాడు సహోదరుని, మన పక్కన ఉన్న వాళ్ళని ద్వేషించినా కూడా నరహత్యతో సమానం. మర్డర్ చేస్తున్నామంట మనందరం. మర్డర్ ఇప్పుడున్న మన లోక చట్టాలు అయితే మనం యాక్షన్స్ చేస్తే అంటే చర్యలు చేస్తే మాత్రమే అవి మనం శిక్షిస్తాయి, ఆ చట్టాలు ఉపయోగిస్తాయి. మనం చట్టాలకి లోబడి ఉంటున్నాం. దానికంటే ముఖ్యంగా మనకున్న ధర్మశాస్త్రాన్ని బట్టి, మనకున్న దేవుని వాక్యాన్ని బట్టి ఏమనుంది? సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఇప్పుడు నువ్వు ఒకరిని జస్ట్ తిట్టుకున్నా, బయటికి చెప్పకున్నా పర్లేదు, నువ్వు లోపల ఎవరిని తిట్టుకున్నా కూడా దాని అర్థం ఏంటి? ఒకరిని మర్డర్ చేసినట్టే. మర్డర్ చేయడం అంటే దేవుని దృష్టిలో తీర్పులోకి వచ్చినట్టే. తీర్పులోకి వస్తే నరకంలోకి వెళ్ళిపోయినట్టు. ఇక మనం ఇన్ని రోజులు క్రైస్తవుడిగా ఉండేందుకు, మనం ఇవన్నీ చేసేందుకు. సో వీలైనంత వరకు ఆయనతో సమయం గడపడానికి, ఆయన ధ్యానించడానికి, ఆయనను అనుభవించడానికి, ఆయన రుచి చూచి తెలుసుకోవడానికి మాత్రమే మనం సమయాన్ని గడపాలి. ఆయన సమయాన్ని గడిపితే 1వ అధ్యాయం అందరికీ నోటెడ్ అయినట్టుగా ధన్యులం అవుతాం. మనల్ని మనం పరీక్షించుకోవడానికి మనం ప్రార్థనలో ఎక్కువసేపు గడపాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యం చదువుకోవాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఈ టైంలో చేసుకోవాలి, ఆ టైంలో చేసుకోవాలని ఏముండదు. ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఆయనను ఆరాధించుకోవచ్చు. మనం సమయం దొరికినంత వరకు, ఎంత వీలైతే అంతవరకు ఆయనతో ఉండడానికి ప్రయత్నిద్దాం. తీర్పు తీర్చుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి, ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇవి బయట నుంచి వచ్చేటి కాదు, మన లోపల నుంచి వచ్చే అంశాలు ఇవన్నీ. ఆ బయట నుంచి ఎవరో చెప్తారు, ఎవరో ఫీల్ అవుతారని కాదు, మనలో మనం కలిగి ఉండాలి ఇవన్నీ. మనల్ని మనం తీర్పు తీసుకోవడానికి ఒకసారి మోకరించి ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించి ప్రార్థన చేసుకున్నట్లయితే ఆరాధించుకుందాం, మనల్ని మనం తీర్పు తీర్చుకుందాం, మనల్ని మనం విమర్శించుకుందాం, దేవుని వాక్యంలో కట్టబడదాం, ఆయనను ధ్యానించుకుందాం. దయచేసి చదవకపోవడం కాకుండా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ఆయన మాటలన్నీ మన హృదయంలో పదిలపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్త్రీల నుంచి 3, పురుషుల నుంచి 3 ప్రార్థించిన